సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభువా, మా ప్రియ రక్షకుడా యేసుక్రీస్తు నీకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో అంతర్వేదిపాలెం హెర్మోన్లో ఈ రీతిగా నిలబడడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. నిలబడింది మీ దాసుడు కానీ మాట్లాడేది మీరు కాబట్టి మీ దాసుని ముఖాంతరముల నుండి మీరు నాతో మాతో అందరితో కూడా మాట్లాడుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా మీ మధ్యలో నిలబడడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా పేరు డేవిడ్ బ్రైనాడ్. ఆయన పేరేమో బ్రైనాడు, నా పేరేమో డేవిడ్ బ్రైనాడ్. మాది జంగారెడ్డిగూడెం లోపల ఏజెన్సీ ప్రాంతంలో దొరమామిడి అనేటువంటి ఒక ట్రైబల్ ప్రాంతంలో మేము దేవుని సేవ చేస్తున్నాం. మా తండ్రి గారు క్రీస్తుదాసు నాన్నగారు తొలి దినాల్లో అక్కడ సేవా పరిచర్యకు రాకముందు మరి దైవజనులు మధు నాన్నగారు సమకాలికులుగా ఉండి నర్సాపురం ఇక్కడ ఉంటూ నాన్నగారు ఇక్కడ చదువుకునేవారు. నర్సాపురంలో అజరయ్య గారి హాస్టల్లో చదువుతూ వచ్చారు. సాధువు గారి మందిరంలో ఉండేవారు. అక్కడ సేవా పరిచర్య నేర్చుకుంటూ మందిరంలో తరబీదు పొందుతూ వచ్చారు. ఆ తదుపరి 1979వ సంవత్సరంలో ఆ తండ్రి గారు క్రీస్తుదాసు నాన్నగారు 79లో అజరయ్య గారి హాస్టల్లో ఉన్నప్పుడు అజరయ్య గారి హాస్టల్లో వారి కుటుంబ ప్రార్థనల్లో వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ అడవి ప్రాంతానికి ఎవరిని పంపిస్తావు? ఎవరు వెళ్తారు? నువ్వు ఎవరిని లేపుతావు? ఈ అడవిలోకి వెళ్ళి నశించిపోతున్న ఆత్మలను ఎవరు రక్షిస్తారు అని చెప్పి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ మాట నా తండ్రి గారి చెవిలో పడినప్పుడు ఒక ఉద్యోగం, లెక్చరర్ ఉద్యోగం ఇస్తానన్న దాన్ని విడిచిపెట్టి ప్రభు పిలుపు మేరకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, కానీ అడవిలోకి వెళ్ళాలని తెలుసు. అప్పట్లో ఒక బస్సు భీమవరం నుండి ఉండేది మా అడవి ప్రాంతాల్లోకి కోయలగూడెం నుంచి. ఆ బస్సు ఎక్కాడు రాత్రికాల సమయంలో. ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆ బస్సు అడవిలోకి వెళ్తుందని మాత్రం తెలుసు. అది రాత్రికాల సమయంలో వెళ్ళి బస్సు అక్కడే ఆగిపోతుంది. అప్పుడు బస్సు కండక్టర్ అడిగాడంట, మీరు ఏ ఊరు వెళ్ళాలి అని. ఏ ఊరు వెళ్ళాలో నాకు తెలియదు, ఈ బస్సు ఎక్కడికి వెళ్తాదో అక్కడికి టికెట్ ఇమ్మన్నాడంట. హమ్మింగ్ వస్తుంది. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి టికెట్ ఇవ్వండి అన్నాడంట. అప్పుడు కండక్టర్ అన్నాడంట, నీకేమన్నా మెంటల్ ఉందా, లేకపోతే పెచ్చెక్కిందా, లేకపోతే ఏమన్నా ఫెయిల్యూర్ అయ్యావా, లేకపోతే ఏంటని అడిగాడంట. ఏమీ లేదు, ఈ అడవిలోకి ఎక్కడికి వెళ్ళాలో ఈ బస్సు ఎక్కడ ఎండ్ అవుతే అక్కడికే నేను వెళ్తాను. ఇది అడవిలోకి పోతుంది, అక్కడ నక్సలైట్లు ఉంటారు, నిన్ను చంపేస్తారా, నీకేమైనా మతి లేదేమో, ఏ ఊరు నీది అని కండక్టర్ అన్నా. నా ప్రభు నన్ను వెళ్ళమన్నాడు, నేను బయలుదేరి వెళ్తున్నాను, అంతవరకే అన్నాడు. ఇవ్వండి టికెట్ అంటే ఆ టైంలో బయలుదేరి అడవిలోకి వెళ్ళిపోయి ఆ దొరమామిడి అనేటువంటి ఆ ప్రాంతానికి, జంగారెడ్డిగూడానికి ఇంకా ఇంచుమించు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొరమామిడి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ రాత్రి అర్ధరాత్రి ఇక్కడ లాస్ట్ బస్ అదే అడవిలో. ఆ బస్సు అక్కడ దిగి ఎవరు ఆహ్వానించిన వాళ్ళు లేరు, ఎవరు భోజనం పెట్టిన వాళ్ళు లేరు, అడవిలో సేవకు వెళ్ళిపోయారు. అక్కడ బస్ స్టాండ్లో దిగి ఆ బస్ స్టాండ్లోనే షెల్టర్ తీసుకుని వేసుకున్న జత బట్టలు
ఒక టవలు, ఒక లుంగి మాత్రం తప్ప నాయనకేం లేదు. కట్టుబట్టలతో బయలుదేరి ఆ ప్రాంతానికి దేవుని సేవ కొరకై వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు నా అనేవాళ్ళు లేరు. అప్పుడే ఆ నక్సలైట్లు అందరూ కూడా ఆ ప్రాంతంలో తుపాకులు పట్టుకుని, మా చిన్న వయసులో కూడా తుపాకులు పట్టుకుని తిరుగుతూ ఉండేవారు. అలాగున అక్కడ బస్ స్టాండ్లోనే ఉంటూ దేవుని సేవ ప్రారంభించారు. ఇంచుమించుగా 40 పైచిలుకు గ్రామాల్లో సువార్తను ప్రకటించారు. దరిదాపుగా 25 సంఘాలు పైబడి సంఘాలు స్థాపించారు. 15 మంది నుంచి 20 మంది మధ్యలో సేవకులు తయారయ్యారు పరిచర్య చేయడానికి. దినాలు గడుస్తున్నాయి. అద్భుతంగా దేవుడు మరి పరిచర్య జరుగుతూ వస్తుంది. 1979లో నాన్న వెళ్ళారు. వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత 80వ సంవత్సరంలో దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ మొదటి సంతానం నేనే. ఆ మిషనరీగా ఆ ఏజెన్సీ ప్రాంతానికి సేవకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు భోజనం పెట్టిన వాళ్ళు లేరు కదా. నా తల్లికి అనారోగ్యం వచ్చినా కూడా చూసేవారు లేరు. ఆ తల్లిదండ్రులకు నేను పెద్ద కొడుకుని, తర్వాత ఒక తమ్ముడున్నాడు, ఒక చెల్లి ఉంది, 3 సంతానం. నిజంగా నేను పుట్టిన రోజుల్లో తినడానికి కూడా తిండి లేక, మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో నేను ఈ భూమి మీద జన్మించినప్పుడు నాకు సరైనటువంటి పాలు తల్లి దగ్గర నుంచి కూడా లేక, నేను ఇంటింటికి ఆ పేక లేదా గ్లాస్ పట్టుకుని కాస్తంత ఏదన్నా పోయండి అని నేను ఇంటింటికి తిరిగేవాడిని అంట. ఆకలేసేసి బాగా ఏడుస్తూ ఉంటే కనీసం నాకు గొంతుకలో ఆ నీళ్ళు చుక్క పోసి మమ్మల్ని ఆదరించి కాసిన పాలు ఇచ్చినోడు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఏజెన్సీలో దేవుని సేవ జరిగిస్తూ వచ్చాం. ఆ తండ్రి గారు ఘనమైన పరిచర్య చేశారు. ఇంచుమించుగా 150,000 బైబిల్ను పంచిపెట్టారు. అనేక పర్యాయాలు మధు అన్న, కొంతమంది దైవ సేవకులు, అజరయ్య గారు, సాధు గారు, వీళ్ళందరూ కూడా ప్రాంతాలకు వచ్చి అనేక సార్లు మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికే సహాయం చేశాడు. అలాగ దినాలు గడుస్తున్నాయి. మేము కూడా ఎదిగాం, పెద్దవారయ్యాం. నేను కూడా ఈ మందిరంలోనే నా 10th తర్వాత ఆ ఇంటర్మీడియట్ నేను ఇక్కడ మందిరంలోనే ఉన్నాను. ఇక్కడే నా రూమ్ వెనకాల ఇది. 1-2 సంవత్సరాలు ఆ నర్సాపురంలో నుంచి నేను ఇక్కడ వచ్చి, ఇక్కడి నుంచి సముద్రం ఒడ్డున ఉన్నది కాదు, పల్లిపాలెమా ఏదో, పల్లిపాలెం, ఇంకా 2-3 గ్రామాల్లో మేము ఇక్కడ నుంచి సైకిళ్ళు తొక్కుకుంటూ, మరి తాతయ్య గారు ఉండేవారు, తాతయ్య గారి ఇంట్లో కొని ఆ తాతయ్య గారికి సేవ చేసుకుంటూ, మేము ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఆ తొలి దినాల్లో ఇక్కడ ఉన్నాం. ఆ రోజుల్లో పరిచర్య, ఇక్కడ సేవ మరి తండ్రి గారితో చేయడానికి బ్రైనాడు మేము అందరం అర్ధరాత్రులు ఇక్కడ సైకిళ్ళు తొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ సేవ ప్రారంభించిన దినాలు నేను ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నరసాపురంలో ఒక మందిరాన్ని చూసుకుంటూ ఇక్కడికి వచ్చి, ఎవరది ఇంకా చాలా గ్రామాలు ఇవి చుట్టుపక్కల, మేమందరం కూడా సైకిళ్ళు లేదు కొన్నిసార్లు ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ అర్ధరాత్రుల కాడ పాటలు పాడుకుంటూ మేము ఈ ప్రాంతాల్లో కూడా ఆ సేవ చేసాం. ఇప్పుడు అక్కడ కూడా చాలా మంచి మందిరం ఏర్పడిందంటే, ఆ రోజుల్లో ఆ ఇసుక తిప్పల్లో మాకు ఇసుక మీదే ఒక బరకం కట్టుకునేవాళ్ళం. ఆ బరకం కింద ఒక లాంతరెట్టుకుని అక్కడున్న ప్రజలకు ఒక పాట, వాక్యం, వాళ్ళకేం తెలియదు కదా, చేపలు పట్టే వాళ్ళు బహుశా మేబీ అనుకుంటున్నాను. తర్వాత చాలాసార్లు వెళ్ళలేదు కానీ నేను చాలా కాలమైంది ఇక్కడ కూడా రావడానికి, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాను. కానీ నా 10th అయ్యింది. మా తండ్రి గారేమో నన్ను దేవునికి సమర్పించుకున్నారు. మాకు చదివించడానికి కూడా డబ్బులు లేవు. చదివించడానికి కూడా డబ్బులు లేకపోతే మా తండ్రి గారు ఆ చందా డబ్బులు పోగు చేసి నరసాపురం తీసుకొచ్చి, నరసాపురంలో ఆ ఫీజు కట్టడానికి కానీ దానికి ఉండేది.
చాలా వేదన బాధ అనుభవించాం. నా చిన్ననాటి నుంచే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ వాక్యాన్ని చదివాం, ప్రార్థనలు చేసుకునేవాళ్ళం, సేవ చేసుకుంటూ వచ్చాం. కానీ జీవితంలో మారు మనసు, రక్షణ అనేటువంటిది ప్రాముఖ్యమైంది. ఆ క్రమంలో మా తండ్రి గారు హెబ్రోన్లోకి, బక్సింగ్ గారికి యవనస్తుల కూడికలోకి నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు 1995వ సంవత్సరం అక్కడ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు, బక్సింగ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట 20వ అధ్యాయం 15వ వచనంలో, ప్రకటన గ్రంథం 20:15లో ఉంటుంది, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అన్న మాట పట్టుకుని ఆ దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పటికీ కూడా నా చిన్నతనంలో నేను దేవుని కొరకు బ్రతకలిసిన రోజుల్లో మా తండ్రి గారు నన్ను ఎంతో క్రమమైన పద్ధతిలో ఎంత ఆత్మీయ జీవితంలో పెంపొందింప చేయాలని చూశాడు. కుటుంబ ప్రార్థన అంటే మాకు చాలా భయం వేసేది. ఎందుకు అని అంటే కుటుంబ ప్రార్థన అంటే అదొక కూడిక అన్నమాట. కుటుంబ ప్రార్థన అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఒక అధ్యాయం చదువుకో, ఓ పాట పాడడం, ఓ ప్రార్థన, ఓ పాట, ఒక అధ్యాయం చదవడం, ఆ తర్వాత ముగించడం కుటుంబ ప్రార్థన. కానీ ఆ రోజుల్లో మా కుటుంబ ప్రార్థన అది కాదు. ఉదయం లేచిన తర్వాత కుటుంబ ప్రార్థన అంటే మినిమం 2 గంటల నుంచి 3 గంటలు జరిగేది కుటుంబ ప్రార్థన. ఇది అయ్యే అంతవరకు కూడా ఎవరము టిఫిన్ చేయడానికి కానీ దేనికి అవకాశాలు లేవు. ఈ రోజుల్లో 3 గంటలు అంటే ఒక కూడిక ఇది. ఆ రోజుల్లో కుటుంబ ప్రార్థన అంటేనే ఒక కూడిక. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాగ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని పెంపొందింప చేస్తూ ఆత్మీయంగా పెంచాలని చూసిన లోకం మమ్మల్ని ఆకర్షించింది. లోకంలో పడ్డాం. లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు హెబ్రోన్లో దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీవు చనిపోతే కనుక ఎక్కడికి వెళ్తావు, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందా లేదా అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపించి లోబడి ఆ యవనస్తుల కూడికలోనే నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత నా తండ్రి గారు బైబిల్ కాలేజ్కి పంపించారు. బైబిల్ కాలేజ్కి వెళ్ళి వచ్చాను. కానీ నా జీవితంలో నేను సంపూర్ణంగా ఆ తరబిదిలో నేర్చుకుంటూ వచ్చాను వాక్యాన్ని. కానీ సరైనటువంటి రక్షణ ఇంకా నేను పొందకుండా జీవిస్తూ వచ్చా. ఎందుకు అని అంటే చిన్న వయసులోనే ఉన్నాను కదా, లోకం మమ్మల్ని ఆకర్షిస్తూ ఉంది కదా. సరే, అలా జరుగుతూ ఉన్నప్పుడు మా తండ్రి గారు సేవకుడే కాబట్టి మేము తండ్రితో ఉన్నాం. కానీ రక్షించబడ్డామా అంటే రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నామా అంటే తీసుకున్నాం. కానీ సరైనటువంటి రక్షణ మార్గంలో మా తండ్రి గారితో వెళ్తున్నా, సేవలోకి వెళ్తున్నా, సరైన మార్గం లేకుండా తప్పు దారి తప్పుతూ వచ్చాం, మార్గం తప్పుతూ వచ్చాం. ఒకరోజు నాడు విప్పలపాడు అనేటువంటి గ్రామంలో నేను అక్కడ ఉన్న స్థలంలో దేవుడు నన్ను సంధించాడు, కొట్టాడు. ఎంతగా కొట్టాడు అని అంటే ఏం జరిగిందో తెలీదు, అననుకోకుండా విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరంలో అక్కడ వైద్యం ఉండదు సరైంది. అంతకుముందు ఎప్పుడు కూడా ఆ జ్వరం ఎవ్వరికీ రాలేదు, ఆ డాక్టర్కి కూడా అర్థం కాలే. ఇంజక్షన్స్ ఎక్కిస్తూ ఉంటే మందులు ఎక్కడంలే, వైద్యము చేస్తూ ఉంటే చేసిన వైద్యం ఏమైపోతుందో డాక్టర్ కూడా అర్థం కావడంలే. ఒక పక్కన ఏమన్నా పెడుతూ ఉంటే వామిటింగ్స్ అయిపోతున్నాయి. నా తల్లిదండ్రులు నా దగ్గర కూర్చుని ఏడవడం ప్రారంభించారు. నీ దేవుని సేవ చేస్తావని, ఒక మిషనరీగా ఉంటావని, డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక మిషనరీ చరిత్ర చదివి నీకు బ్రైనార్డ్ అనే, డేవిడ్ బ్రైనార్డ్ అనే పేరు పెట్టాం. నీ తమ్మునికి జాన్ నాక్స్ అనే మిషనరీ చదివి జాన్ నాక్స్ అనే పేరు పెట్టాం. పెర్సిస్ అనే పేరు విని పెర్సీ అని చెల్లికి పేరు పెట్టాం. మీరు దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మేము కన్నాం, కానీ వేరేది కాదు. ప్రభువా, ఈ బిడ్డను రక్షించునాయినా, ఈ బిడ్డను రక్షించునాయినా, ఈ బిడ్డను స్వస్థపరచు అని నా తండ్రి గారు నా మంచం దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు గారుస్తున్నాడు. ఓ పక్కన 2 చేతుల్లో సెలైన్లు ఎక్కిస్తూనే ఉన్నారు, ఓ పక్కన నోట్లో నుంచి వాంతులు వస్తూ ఉన్నాయి. 2-3 దినాలు అయిపోయి చావుకు సమీపమైపోతూ వస్తున్నాను. ఏమి అర్థం కాని పరిస్థితి. ఏమో కొంతమంది వచ్చి అంటున్నారు, మీరు ఈ కోయిగూడాల్లో ఉన్నారు కదా,
ఈ ప్రాంతాల్లో ఉంటున్నారు కదా, ఇక్కడ చేతబడులు ఎక్కువ కదా, ఈ చేతబడుల వల్ల ఏమైనా చేతబడి చేశారేమో పిల్లోడికి, అందువల్లనే చచ్చిపోతున్నాడేమో, తీసుకుని వెళ్దాం అది ఇది అని అన్నారు. అప్పుడు మా తండ్రి గారు వారి మాట ఏమి వినలేదు. నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఒక మాట అన్నాడు. ఒక మాట ప్రభువుతో చెప్పరా నువ్వు, యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, చావు అయితే లాభం అని ఒక మాట చెప్పేసే. నువ్వు బ్రతికిస్తే గనక నీ సేవ చేస్తాను, నీ కొరకు సాక్షిగా నేను బ్రతుకుతాను. ఎందుకు అని అన్నాడు అంటే, ప్రభు పిలుపు వాగ్దానం నాకుంది, వాగ్దానాన్ని కూడా నిర్లక్ష్యం చేసి లోకంలో బ్రతుకుతూ వచ్చినప్పుడు, సేవ పేరు చెప్పి సేవ చేస్తున్న లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, నా తండ్రి సేవకుడు కదని సేవలో వాళ్ళతో పాటు వెళ్తూ కూడా పాపం చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు నన్ను సంధించాడు, దేవుడు నన్ను కొట్టాడు, మరణపు అంచుల్లోకి తీసుకుని వెళ్ళాడు. ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో, పడిపోయినట్టు స్థితిలో నా తండ్రి నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ చెప్పిన మాట, నీ పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో అన్నాడు. ఈ యవ్వనకాల జీవితంలో పాపము చెడుతనములో ఉన్నటువంటి నీవు ఏదైతే ఉందో ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నేను వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఒకే ఒక మాట ఆయన నా వెనకాల చెప్తూ ఉంటే నేను కూడా చెప్పాను, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను మీ రక్తంలో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన నేను చెప్పాను. ఆ తర్వాత మా నాన్న అన్నాడు, బ్రతికితే నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానని దేవునికి వాగ్దానం అన్నాడు. నేను అదే ప్రకారంగా మాట వాగ్దానం చేశాను. వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడ్డానికి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ప్రార్థన చేసి నా పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను, ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు. దేవుని శక్తి నన్ను ఆవరించి నేను ఉదయానికల్లా నాకు చేస్తున్న వైద్యం నాకు సపోర్ట్ చేయడం ప్రారంభించింది. తిరిగి మరలా మరణం నుంచి నేను మరలా పునరుద్ధరణై తిరిగి లేచా. ఆ రోజు నుండి నేను దేవుని సేవలో మా తండ్రి గారితో సేవ చేస్తూ ఇంచుమించుగా ఇప్పుడు మాకు 15-20 సంఘాలు ఉన్నాయి. నేను నా తమ్ముడు నా తండ్రి గారితో పాటు కలిసి, వేరే కాదు కలిసి ఆయన సపోర్ట్గా, బహుశా మరి నాన్నకంటే కూడా కొంచెం చిన్న వయసే కదా, చిన్న వయసే అయినా కానీ ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆ బుల్లెట్ మీద అటు ఇటు బైబిల్ కట్టుకుని కొండలు ఎక్కుతున్నప్పుడు ఆ బుల్లెట్ జారి పడిపోవడాన్ని బట్టి ఈ స్పైనల్ ప్రాబ్లం వచ్చి ఆయన కూర్చుని లేదా పడుకుని ప్రయాణం చేస్తాడు. ఎక్కువ దూరం ప్రయాణం చేయలేడు, ఎక్కువసేపు కూర్చోలేడు. శరీరంలో ఆ ఏజెన్సీ మలేరియా ఆయన్ని కుట్టడం బట్టి అది బోన్లోకి వెళ్ళిపోవడానికి తరచు బలహీనతలు అయిపోయాడు. ఇప్పుడు మంచం మీదే కూర్చుని ఎక్కడికి మేము కదపట్లే, మీరు ఉండండి అక్కడుండి మీరు మా కొరకు మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఒకచోటే జంగారెడ్డిగూడెంలో ఉన్న సంఘాన్ని ఆయనకు అప్పగించి, ఆ ఇంటి దగ్గర జరుగుతున్న పరిచర్య ఆయనకు అప్పగించి, మిగిలిన సంఘాలన్నీ నేను నా తమ్ముడు ఆ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు అద్భుతంగా అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లోకి దేవుడు నన్ను వాడుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు. ఒకప్పుడు ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నుండి దేవుడు ఈరోజు నాడు ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఒక భార్యని ఇచ్చాడు, ఆమె ఒక ఉద్యోగస్తురాలు. మేము కోరుకోలే, ఏమీ లేని మాకు ఎవడిస్తాడు పిల్లని, ఎవరు చేసుకుంటారు? అప్పుడు మా నాన్న అనేవారు, వీడు ఎందుకు పని చేస్తాడు, వీడు ఎల్లకెత్తలగా మంచం మీద అడ్డంగా పడుకుని దొరలం తప్ప ఎందుకు పనికిరానుడు అన్నారు. వీడి వల్ల ఏమి కాదు అనుకుని, ఏదో ఒకట్లే అనుకుని, ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకునేదాన్ని పెళ్లి చేసి పడేస్తే చాలే అనుకుని ఆ ఉద్యోగస్తురాలని అని చెప్పి ఏదో పెళ్లి చేశారు. అది కాంట్రాక్ట్ ఉద్యోగం. ఈరోజు అద్భుతంగా దేవుడు మా జీవితాలు ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మా స్థితిని దేవుడు మార్చాడు. నా పెళ్లి చేసుకున్న దినాల్లో ఏడ్చాను. నేను ఎంత ఏడ్చాను అంటే, ఆమెకి ఎవరూ లేరు, తల్లిదండ్రులు లేరు, మేము పోషించబడ్డానికి నాకే జీతం లేదు. సేవకు వెళ్తే 5 రూపాయలు చందా వస్తే 5 రూపాయల చందా పెట్రోల్కి కూడా సరిపోయేది కాదు. వారమంతా ఎలా పోషించబడాలి? ఏడుస్తూ కొన్ని రోజులు అన్నంలో నీళ్లు గంజి పోసుకుని తాగుతూ ఆ పచ్చడి నంజుకుని తింటూ మేము నా భార్య
దేవుని సేవకు వెళితే ఉద్యోగం చేస్తూ వచ్చాం. ఈ అడవి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పి నేను క్లుప్తంగా ఆ స్థితి మార్చగలిగిన దేవుడు ఈరోజు మీ స్థితి నా స్థితి ఎందుకు మారడం లేదనే దానికోసం నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. నేను నమ్మిన దేవుడు సజీవము కలిగిన దేవుడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కానీ ఈరోజు నా స్థితి ఎందుకు మారడం లేదని నువ్వు అనుకోవాలి. నా జీవితంలో చేసిన కార్యం ఏంటో చెప్పనా? నా భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మేము కొండల్లోకి అడవుల్లోకి సేవకు వెళ్ళాం. చాలా లోపలికి వెళ్ళిపోయాం కొండల్లోకి. బండి మీద వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి అర్ధరాత్రి సమయంలో నా భార్యకు కడుపులో నొప్పి వచ్చింది. నా భార్యకు కడుపులో నొప్పి వస్తే అక్కడ అడవిలో ఏం చేశారంటే ఆకు పసర్లన్నీ నూరి అక్కడ వైద్యం చేస్తారు. ఆ పసర్లన్నీ నూరి వైద్యం చేశారు. పోస్తే కడుపు నొప్పి తగ్గలే. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఆ రాత్రికాల సమయంలో బండి మీద తీసుకొస్తే ఎన్ని ఇంజక్షన్లు చేసినా నా భార్యకు నొప్పి తగ్గలే. అక్కడి నుంచి అర్ధరాత్రి కాడ ఆటోలు కట్టుకుని తీసుకుని జంగారెడ్డిగూడెం సిటీకి తీసుకుని వస్తే అక్కడ ఏదో స్కానింగ్ సెంటర్ కనబడినట్టుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడంలే. రాజమండ్రి తీసుకెళ్ళిపోండి అన్నారు. తెల్లారి రాజమండ్రి తీసుకుని వెళ్ళాం. రాజమండ్రిలో స్కానింగ్ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే ముత్యాల గర్భిణి అన్నారు. ముత్యాల గర్భిణి అంటే ఆడవారికి గర్భసంచికి రెండు పక్కల కూడా ట్యూబ్స్ ఉంటాయి. ఈ బేబీ, ఈ ట్యూబ్లో ఉన్న బేబీ గర్భసంచిలోకి వచ్చినప్పుడు ఆ బేబీ ఎదుగుతుంది. లేదు ఈ ట్యూబ్ లాగిపోయిందంటే, ఈ ట్యూబ్ ర్యాప్చర్ అయిందంటే గనక తల్లి బిడ్డ కూడా చచ్చిపోతారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ ట్యూబ్ ర్యాప్చర్ అయిపోయి బ్లీడ్ అవుతుంది లోపల. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయమన్నారు. చేసేసారు. ఆపరేషన్ చేయించేసాం. కష్టంతోనే అప్పుల పాలైపోయి చేసాం. ఇప్పుడు డాక్టర్లు అన్న మాట ఏంటో తెలుసా? నీ భార్యకు ఈ ట్యూబులు ఉండాలి అంటే ఈ ట్యూబులు ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ముత్యాల గర్భిణితో ట్యూబులు కట్ చేసిన తర్వాత నీ భార్యకు పిల్లలు పుట్టరు అన్నారు. ఎంతో వేదన చెందాం, బాధపడ్డాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు అన్నారు పిల్లలు పుట్టరు అన్నారు. న్యూస్ పేపర్లో వాటిల్లో కూడా రీసెర్చ్ చేస్తే 99% పిల్లలు పుట్టే ఛాన్స్ లేదన్నారు. ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తూ 2001లో వివాహం అయింది. 2002లో ఈ పరిస్థితి వచ్చింది. 2004 వరకు కూడా పిల్లలు లేరు. 2004లో మేము 2003లో ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభా 2002, 2003లో ప్రార్థన చేస్తూ వచ్చాం. 2004వ సంవత్సరంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఎప్పుడైతే వాగ్దానం దేవుడు మాకు ఇచ్చాడో వాగ్దానాన్ని చేత పట్టుకున్నాం. ప్రభు పాదాల దగ్గర పట్టుకున్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవయ్యా, మాట తప్పే దేవుడు కాదు నువ్వు అని చెప్పి వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చా. ఆ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా అదే సంవత్సరంలో నా భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక పక్క ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక పక్కన సేవకు వెళ్ళాలి, ఓ పక్కన ఆమెకు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఆమెను కూర్చోబెట్టే ఉండాలి కానీ కదపడానికి వీలు లేదన్నారు. ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేశాం. ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా భార్యకు ప్రెగ్నెన్సీ నువ్వు ఇచ్చావు. 2005వ సంవత్సరం వచ్చింది. 9 నెలలు అయిపోయినాయి. స్కానింగ్ చేశారు, బేబీ బాగానే ఉంది అన్నారు. 2005వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున నాకు ఒక చిన్న కొడుకును జన్మనిచ్చాడు. ఒక కొడుకు పుట్టాడు. డాక్టర్ పిలిచి అన్నాడు, మొదట ఆపరేషన్ అయింది కదా, ఇది రెండవది కూడా ఆపరేషన్ కదా, గర్భసంచి ఉంచమంటావా తీసేయమంటావా అని అడిగాడు. ఇక 3వ ఆపరేషను జరిగితే ఏమో ఎందుకు పనిచేయదు, తీసేయండి డాక్టర్ గారు అని అన్నా. తీసేయండి డాక్టర్ గారు అంటే మరలా ఆయన పిలిచేమన్నా తెలుసా, నీకు పుట్టిన కొడుకును నువ్వు చూసుకున్నావా అని అడిగాడు. అది చూశానయ్యా, నాకేం తెలుసు, కొడుకు ఉన్నాడు కదా అనుకుంటున్నాను తప్ప ఆడు చచ్చిపోయేవాడో బతికేవాడో నాకేం తెలుస్తుంది. నేను ఆ కొడుకుని చూసుకుని నేను మురిసిపోవడం తప్ప
జరగదు అన్న దాంట్లోంచి దేవుడు కార్యం చేశాడన్న సంగతిని ఎరిగి ప్రభువును స్తుతించడం తప్ప చేయగలిగింది ఏముంది? తీసేయండి డాక్టర్ గారు అంటే అన్నాడు, వాడు బ్రతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? గర్భసంచి ఉంచమనలా తీసేయమనలా? తెలియలేదు. అలా అయితే ఉంచండి డాక్టర్ గారు అన్న. అద్భుతంగా 2006వ సంవత్సరంలో దేవుడు మరలా నా భార్యకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. 2007 వచ్చింది, సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి నా భార్య ఆయాసపడుతూ నడుస్తుంది. వైద్యం సరైనది లేదు, స్కానింగ్ లేవు సరైన. బాధ అనుభవిస్తూ ఉంటే డాక్టర్లు చెప్పారు తీసుకెళ్ళి రాజమండ్రిలో స్కానింగ్ చేయించన్నారు. రాజమండ్రిలో స్కానింగ్ చేపిస్తే అక్కడ స్కానింగ్ సెంటర్ వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ భార్య యొక్క గర్భంలో 2 పిల్లలు ఉన్నారని చెప్పాడు. 2 పిల్లలు ఉన్నారని చెప్పాడు. ఎలా రుణం తీర్చాలి దేవునికి? నేను ఏమని స్తుతించగలను? నేను ఎలా ఘనపరచగలను నా ప్రభువుని? శూన్యములో నుండి సృష్టిని ఒక్క మాటతో శాసించి సృష్టించగలిగిన శక్తి కలిగిన దేవుడిని నేను కలిగి ఉండినప్పుడు, ఆ విశ్వాసం ప్రభు మీద నేను ఉంచినప్పుడు, ఈ పుట్టరు అనే డాక్టర్లు అంటే ఒక్కడినిచ్చిన దేవుడు, నేను ఒక్కడిని కాదురా పుట్టరు అన్న దాంట్లో నుంచి 2 కూడా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడిని నిరూపించుకుని 2007వ సంవత్సరంలో కవల పిల్లల్ని ఇచ్చాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి ప్రభుని ఘనపరుద్దాం. ఆయన చేయగల సమర్థుడు, సామర్థ్యం ఆయనకు ఉంది. ఈరోజు నా పిల్లలను చూస్తే, నా పక్కన నిలబెడితే, ఎక్కడికన్నా వెళ్తే అంటారు, ఏంటి మీ తమ్ముడోళ్ళు అని అడుగుతారు నన్ను. పొట్టరు చచ్చిపోతాడు అన్నవాడు కూడా నాకంటే గుప్పుడు ఎత్తున్నాడు. కవల పిల్ల అన్నవాళ్ళు, చిన్నపిల్ల వాళ్ళు ఎదగట్లేదు, పొట్టోళ్ళు అన్నవాళ్ళు ఇప్పుడు పొడుగోళ్ళు అయిపోయారు. ఈరోజు నా కొడుకులను చూసినప్పుడు నాకు గర్వం. దేవుడిచ్చిన బహుమానం. నేను నమ్మిన దేవుడు నా స్థితిని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నా పరిస్థితులను మార్చాడు. ఈ రోజు నాడు ఏది లేని అనాదిగా పాల పేక పట్టుకుని రోడ్ల మీద వెంబడిస్తున్న నన్ను ఈ రోజు నాడు కొన్ని 100 మందికి భోజనం పెట్టేవాడిగా దేవుడు నన్ను చేశాడు. కొన్ని సంఘాల్లో, కొన్ని వేల సంఘాల్లో దేవుని వాక్యాన్ని బోధించేవాడిగా చేశాడు. ఈరోజు ఒక జంగారెడ్డిగూడెం పట్టణానికి ఎంతమంది పాస్టర్లు, 100-120 మంది పాస్టర్లు ఉంటే ఆ పాస్టర్లు అందరి మీద ఒక ప్రెసిడెంట్గా నన్ను నియమించి నిలబెట్టిన దేవుడు. ఏమీ లేదు అని దేవుని మీద విశ్వాసంతో వదలలే. ఎన్ని ఉన్నా నా స్థితిని మార్చేవాడు నా ప్రభువు ఒక్కడే. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ఐదవ అధ్యాయం. అక్కడ వాడి స్థితి మారింది, వాడి బ్రతుకు మారింది, వాడి జీవితం మారింది. ఈ రాత్రి నీ బ్రతుకు మారిందా? నీ స్థితి మారిందా? నీ ప్రవర్తన మారిందా? ఈ రాత్రి మనం పరీక్ష చేసుకుందాం. ఈ రాత్రి మనం పరీక్షించుకోవడానికి ముందుగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వాడు మనం చదువుకుందాం. చూడండి 5వ అధ్యాయం 7వ వచనాన్ని, 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి, దానికంటే ముందుగా అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని రైట్ క్లుప్తంగా, చాలా క్లుప్తంగా ఒక 3 సంగతులు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. 5వ అధ్యాయం మనందరికీ తెలిసిన అధ్యాయమే. చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్లో మనం నేర్చుకున్నటువంటి అధ్యాయాలే. చిన్నప్పటి నుంచి కూడా మనం సండే స్కూల్లో ఆ పరిచర్యలో అక్కడ వింటూ వస్తూ వచ్చాం. చాలాసార్లు వింటాం,
చాలా సందర్భాల్లో కూడా విని ఉంటాం దైవజనుల ద్వారా కూడా. కానీ ఈ రాత్రి నేను కూడా దీంట్లో నుంచి ఒక 3 సంగతుల్ని మాట్లాడి మనము ఈ రాత్రి కూడికను ముగించుకుందాం. నా స్థితి మార్చినటువంటి దేవుడు, అక్కడ వాడి స్థితిని మార్చిన దేవుడు ఈ రాత్రి నీ స్థితిగతిని మార్చబోతున్నాడు. నీ స్థితిగతిని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అక్కడ సందర్భం ఏంటంటే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు బెతస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకి 5 మండపాలున్నాయి. మండపంలో చాలామంది రోగులున్నారు, రకరకాల రోగాలు కలిగిన వారు ఉన్నారు, రకరకాల పరిస్థితులు కలిగినటువంటి వారు ఆ మండపంలో ఉన్నారు, రకరకాల జబ్బులతో అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే, ఆ నీరు కదిలించబడినప్పుడు ఎవరైతే ఆ కోనేటిలోనికి మొదట దిగుతాడో ఆ దిగిన వాడు వెంటనే ఏమవుతున్నాడంటే స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు స్వస్థత కలుగుతుందా, ఎప్పుడు దేవుని దూత వస్తుందా, ఆ నీరు ఎప్పుడు కదిలించబడుతుందా, నేనెప్పుడు స్వస్థత పొందుతానని అనేక మంది మండపము లోపలే ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే 38 సంవత్సరాల నుండి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాడు? 38 సంవత్సరాల నుండి ఉన్నాడు. ఆ మధ్యలో ఒక కోనేరు ఉంది. కోనేరు చుట్టూ మండపాలు ఉన్నాయి. మండపంలో చాలామంది ఉన్నారు. ఆ మండపాలకు దగ్గరలో ఉన్నాడు. అందులో చాలా ద్వారాలు ఉన్నాయి. ఒకటి గొర్రెల ద్వారం. ఇవన్నీ వివరించుకోవడానికి సమయం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. క్లుప్తంగా నేను చెప్పాలనుకున్నది ఏంటో చెప్పి వెళ్ళిపోతాను, కానీ లోపలికి నేను వెళ్తుంలే. ఆ కోనేరు యొక్క పొడవు 360 అడుగులు, కోనేరు యొక్క వెడల్పు 120 అడుగులు, కోనేరు యొక్క లోతు వచ్చి 80 అడుగుల లోతైనటువంటి అంత పెద్ద కోనేరు. ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, 5 మండపాలు ఉన్నాయి. మండపంలో చాలామంది రోగులు ఉన్నారు. కానీ ఆ రోగులందరి గురించి మనకు అవసరం లేదు. రకరకాల జబ్బులు కలిగిన వారు ఉన్నారు, వాళ్ళందరి గురించి మనకు అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి వ్యాధితో పడి ఉన్నాడు, అక్కడ పడి ఉన్నాడు అన్న సంగతిని మనం చదువుతున్నాం. వాడు అదే స్థితిలో పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ స్థితిలో ఉన్నాడు అని అంటే 38 సంవత్సరాల బట్టి అదే స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాల బట్టి ఆ కోనేరు దగ్గరలోనే ఉన్నాడు, కానీ ఆ కోనేరు దగ్గరలోనే పడున్నాడు, కానీ వాడు స్వస్థత పొందుకోలేదు. ఈరోజు యేసు ప్రభు వచ్చి స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. ఏం చెప్పాలి? స్వస్థత పొందగోరుతున్నావంటే ఏం చెప్పాలి? ఏం చెప్తారు మీరు? స్వస్థత పొందుతానంటావా, అక్కర్లేదంటారా? కొంతమంది హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా నీవు బాగుపడాలని ఉందా లేదా అంటే, ఏం బాగుపడతానయ్య గారు, చాలా హాస్పిటల్లో తిరిగి వచ్చాను, కానీ ఇక నువ్వు ఆఖరిగా నిన్ను కూడా చూద్దామని వచ్చానంటావా, లేకపోతే బాగుపడాలనుకుంటున్నానని అంటావా? వీడు యేసు ప్రభు అడిగినప్పుడు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అన్నప్పుడు వాడనే మాట ఏంటో తెలుసా? అయ్యా, దేవదూత వచ్చి ఆ కోనేటిని కదిలించినప్పుడు నన్ను ఎవడు అందులో దించడానికి లేడు, కాబట్టి నేనేమవ్వలేదు, స్వస్థత పొందలేదు. ఇక్కడ సీక్వెన్స్ ఏంటంటే 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలు 5 కాండాలకు సాదృశ్యమైతే, 5 కాండాలు ధర్మశాస్త్రానికి సాదృశ్యమైతే, ధర్మశాస్త్రములో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కలగలేదు, సంపూర్ణమైన రక్షణ. కానీ యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆ స్థితిని మార్చాడు. తన బ్రతుకు మారింది. ఈరోజు మన జీవితాల్లో మన స్థితిని, మన బ్రతుకులను మార్చడానికి పాపులమై ఉండగానే యేసు క్రీస్తు ప్రభు పరలోకంలో నుంచి లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఈ లోకంలో తన కొరకు, మన కొరకు పాపులమై ఉండగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మన స్థితి గతి మార్చగలిగిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒకే ఒక్కడు. ఆయన ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు. ఎన్ని సంవత్సరాలు బట్టి వాడు పడున్నాడు అంటే 38 సంవత్సరాలు బట్టి పడిపోయిన స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు పుట్టింది ఈ భూమి మీద ఎంతకాలం జీవించాడు? 33.5 సంవత్సరాలే. కానీ యేసు ప్రభు కంటే కూడా సీనియరుడు. ఇంకా మధ్యలో ఎప్పుడు జరిగింది స్టోరీ తెలియదు మనకి. కానీ యేసు ప్రభు యొక్క జన్మ కంటే ముందే వీడు కోనేరు దగ్గర కాపలా కాసు కూర్చున్నాడు. ఎందుకు వచ్చావు కోనేరు దగ్గరికి? ఎందుకు వచ్చావు కోనేరు దగ్గరికి? ఎందుకు వచ్చావు? నువ్వు బాగుపడాలనే కదా వచ్చింది, దీవించబడాలనే కదా.
ఆశీర్వదించబడాలనే కదా, స్వస్థపరచబడాలనే కదా, ప్రభు యొక్క మహిమను చూడాలనే కదా, ప్రభు యొక్క ఘనతను నా జీవితంలో అనుభవించాలనే కదా, ప్రభు యొక్క మహిమను వెలుగును చూడాలనే కదా నువ్వు వచ్చింది. ఆ దేవాలయం దగ్గర ఉండి వీడు ఎప్పుడు 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉండి దారమ్మట స్వస్థత పొంది వెళ్ళేవాళ్ళని చూస్తున్నాడు, వచ్చేవాళ్ళని చూస్తున్నాడు. కానీ వీడి జీవితంలో ఆ ఘనమైన కార్యాన్ని పొందుకోవాలనే ఆశ తపన వాడికి లేదు. ఈరోజు చాలామంది దేవుని సంఘంలో ఉంటారు, దేవుని మందిరంలో ఉన్నట్టుంటారు, కానీ వారి జీవితాల్లో మార్పు ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెనలు ఉండవు, స్థితి మారదు. అలాగే అదే స్థితిలో వాడు పడి ఉంటారు. వారి బ్రతుకుల్లో ఆశీర్వాదం పొందుకోరు, స్వస్థత పొందుకోరు, దీవెన పొందుకోరు, మేలు పొందుకోరు. కారణం ఏంటి తెలుసా? ఒక 3 సంగతులు. వాడి స్థితి మారకపోవడానికి, ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మారకపోవడానికి, ఈరోజు మన కుటుంబాలు దీవించబడకపోవడానికి, మనం ఆశీర్వదింపబడకపోవడానికి, మన జీవితాల్లో కూడా ఇలాంటి ఘనమైన కార్యాలు ఎందుకు జరగడం లేదు? ఎందుకు అది పొందుకోలేకపోతున్నాం? ఒక 3 సంగతులు రండి చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెరూషలేములో అందరం చదువుదాం. చూడండి ఒకసారి చదవండి అందరూ. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనే కోనేరు కలదు. బెతస్తా అనే కోనేరు కలదు. ఇప్పుడు చూద్దాం, నా వైపు చూడండి. ఇంకా దానికి తర్వాత సంగతి చూద్దాం. గొర్రెల, ఈ మాట లైన్ మనం పట్టుకుందాం. గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనే కోనేరు కలదు. ఏముందంట? దేనికి దగ్గరగా ఉంది కోనేరు? అక్కడ ఉంది కదండి వచనంలో, 2వ వచనంలో గొర్రెల ద్వారము దగ్గర. తమ్ముడు ఎక్కడుంది? గొర్రెల ద్వారము దగ్గర ఏముంది? బెతస్తా అనే కోనేరు. బెతస్తా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ఇల్లు అని అర్థం. బెతస్తా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ఇల్లు. ఇప్పుడు దేవుని ఇల్లు దేనికి దగ్గరగా ఉంది అంటే గొర్రెల ద్వారానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు గొర్రెల ద్వారము ఎవరు అంటే యోహాను భక్తుడు అన్నాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల ఆయన అయితే గొర్రెల ద్వారం ఎవరు అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు అన్నాడు. ఇప్పుడు గొర్రెల ద్వారము ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు గొర్రెల ద్వారం? ఎవరు గొర్రెల ద్వారం? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు చెప్దాం, గొర్రెల ద్వారానికి దగ్గర ఎవరి ఇల్లు ఉంది చెప్పండి. బెతస్తా అంటే ఎవరి ఇల్లు అని చెప్పాను? దేవుని ఇల్లు. బెతస్తా అంటే ఏంటి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు దేనికి దగ్గరగా ఉంది అంటే యేసుక్రీస్తుకి దగ్గరగా ఉంది. ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరు అంటే మన హృదయమే ఆయన ఇల్లు అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఉందా లేదా? మన హృదయమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. అంటే ఇప్పుడు మనము ఎవరికి దగ్గరగా ఉండాలి చెప్పండి? గొర్రెల ద్వారానికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? ఇప్పుడు ఆ కోనేరు లేదా దేవుని ఇల్లు, దేవుని సంఘం, దేవుని యొక్క సంఘం అనేటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం, పరిశుద్ధులమైనటువంటి మనం గొర్రెల ద్వారమైన యేసు ప్రభుకి దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? చెప్పండి ఒకసారి. దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? ఇప్పుడు వాడి స్థితి మారకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వాడు దేవునికి దగ్గరగా లేడు. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా, రక్షించబడిన వ్యక్తులుగా మన స్థితి మారకపోవడానికి, మన బ్రతుకు మారకపోవడానికి, మనం ఆస్వాదించబడకపోవడానికి, మనం దీవించబడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండాలి సంఘం.
ఈరోజు మనుషులకు దగ్గరగా ఉంటున్నారండి, లోకంలో ఉన్న సేవకులకు దగ్గరగా ఉంటున్నారండి, లోకంలో ఎవరో టీవీలకు దగ్గరగా, సీరియళ్లకు దగ్గరగా, సినిమాలకు దగ్గరగా, సెల్ ఫోన్లకు దగ్గరగా, వాటికి దగ్గరగా జీవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తుకి వారు ఎలాగుంటలేదు అంటే దగ్గరగా జీవించటం లేదు. ఈరోజు మనం దేవునికి దగ్గరగా ఉండాలి. మనుషులకు దగ్గరగా జీవించడం కాదు, మనుషులకు దగ్గరగా బ్రతకడం కాదు, ఉన్నటువంటి వ్యక్తులకు దగ్గరగా బ్రతకడం కాదు. నీ స్థితి గతి మారాలి అనంటే గనక నీవు ఎవరికి దగ్గరగా ఉండాలి అనంటే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు దేవునికి ఎలాగుండాలి, దగ్గరగా ఉండాలి. దేవునికి నువ్వు ఎలాగుండాలి, దగ్గరగా ఉండాలి. ఆది కాండంలో మనం చదువుతున్నప్పుడు ఆది ఆదాములు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసినప్పుడు ప్రతిరోజు సాయంకాలం ఎలా వచ్చేవారు అంటే దేవునికి దగ్గరగా జీవించేవారంట. అది మీరు ఆది కాండంలో చదవ. దేవునితో దగ్గర సంబంధం, రోజు ఆయనతో పాటు ఆడుతూ పాడుతూ సహవాసాన్ని కలిగి ఉండేవారు. కారణం ఏంటంటే దేవుని స్వరూప్యములో వారు ఉన్నారు కాబట్టి, దేవుని పోలికలో వారు ఉన్నారు కాబట్టి, ఆ దేవుని యొక్క పరిశుద్ధతలో ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క వెలుగుతో వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవునితో వారు కలిసి ఉన్నారు. ఈరోజు మనుషుడు, విశ్వాసి అయినటువంటి వ్యక్తులు, సంఘం దేవునికి దగ్గరగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని యథార్థత, న్యాయం అనేటువంటిది ఈ రోజుల్లో లేదు. కలిసి అంత చక్కగా బ్రతుకుతున్న రోజుల్లో సాతానుగాడు వచ్చి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అంటావేంటి? నువ్వు గనక ఈ పండు తిన్నావంటే గనక నువ్వేమైపోతావో తెలుసా? దేవదూతలాగా అయిపోతావు అన్నాడు. అయ్యో, ఇంత గొప్ప మహిమ వచ్చేద్దా, ఇంత గొప్ప అయిపోతానా అని దేవునికి ఆది మానవులకు ఉన్న సంబంధాన్ని సైతానుగాడు ఏం చేశాడో తెలుసా? దూరి ఇద్దరిని దూరం చేశాడు. అవును, దేవుడు సాయంకాలం వేళ వచ్చి అన్నాడు, ఆదామా ఆదామా ఎక్కడా అన్నాడు. ఎందుకనంటే దేవుడు అనుకున్నాడు సహవాసాన్ని కలిగి ఉందాం, దగ్గరగా వాళ్ళతో పాటు ఉందాం, వాళ్ళకి నేనే కదా ఉన్నది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆదాము వెళ్ళి చెట్టు చాటులో పొదల్లో దాక్కుని ఉన్నాడు. చెట్టు చాటులో దాక్కుని అంటాడు, నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి రాలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవునికి దగ్గరగా జీవించలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవునితో కలిసి సహవాసం చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే వాడిలో మధ్యలో ఏం దూరిందో తెలుసా? పాపం అనేటువంటిది దూరింది. ఈరోజు ఎందుకు దేవునికి దగ్గరగా నువ్వు బ్రతకలేకపోతున్నావు? ఎందుకు దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు? ఎందుకు దేవునితో కలిసి బ్రతకలేకపోతున్నావు? ఎందుకు సంఘములో కలిసి బ్రతకలేకపోతున్నావు? ఎందుకు సహవాసంలో ఉండలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యంలో కలిసి బ్రతకలేకపోతున్నావు? ఎందుకు సత్యంలో ఉండలేకపోతున్నావు? అసత్యం వైపు ఎందుకు పరుగులెడుతూ ఉన్నావు? లోకంలో ఉన్న మనుషులకు దగ్గర అవుతున్నావు, కానీ నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? దేవునికి దగ్గరగా ఉంటే గనక నీ జీవితంలో నీ స్థితిని దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీతో కలిసి సహవాసంలో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు నీతో కలిసి ఆనందించాలనుకుంటున్నాడు. దేవుడు నీతో కలిసి సంతోషించాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇప్పుడు వాడు ఆ స్థితి మారకపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటో అంటే కోనేరులో మండపాల్లో ఉంటే మండపంలో కూడా లేడాడు. 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడు, కానీ వాడు ఎక్కడ లేడు? లోపల లేడు, కోనేరు దగ్గరలో లేడు. వాడు అంటున్నాడు కదా, ఏమని? నన్ను ఎవడు తీసుకెళ్ళి అందులో దింపేవాడు? అసలు నువ్వు స్వస్థత పొందాలి అనుకుంటే, నువ్వు దీవించబడాలి అని అనుకుంటే సంఘములో దేవునిలో కలిసి దగ్గరగా ఉండాలి కదా. కాళ్ళు చేతులే లేవనుకుందాం, నడువే పడిపోయింది అనుకుందాం, తీసుకొచ్చి ఎవడో అక్కడ పడేసాడు అనుకుందాం. నిజంగా స్వస్థత పొందాలి అనుకున్న వాడు ఏం చేస్తాడు తెలుసా?
ఆ ఒడ్డు మీద ఉండి ఎవడి సహాయం అవసరమా? కళ్ళతో అలాగే చూస్తా ఉన్నప్పుడు ఏదో ఒక క్షణాన్న ఏమవుద్ది, నీళ్లు కదిలించబడుతున్నప్పుడు అందులో దొరికితే ఏమైపోతాడు? పడతాడు. స్వస్థత పొందడా? వాడు స్వస్థత పొందడానికి కూడా ప్రయత్నం చేయలే. 38 సంవత్సరాలు బట్టి ఈ లోక సంబంధమైనవన్నీ వాడికి సమకూర్చబడుతున్నప్పుడు వాడి శరీరంలో ఉన్న స్థితి మారడానికి కూడా వాడు ఒప్పుకోలే. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నా, దేవునితో దగ్గర సంబంధాన్ని లేకుండా జీవిస్తున్నావు, దేవునితో సహవాసం లేకుండా బ్రతుకుతున్నావు. అందుకే నీ స్థితి మారడం లేదు, నీ బ్రతుకు మారడంలే. దేవుడి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి దగ్గరగా నువ్వు బ్రతకడంలే. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది నీ జీవితంలో లేదు. నెంబర్ 2, రెండవ మాట నేను ముందుకు వెళ్తాను. రెండవ మాట అక్కడ చదువుకుందాం. చూడండి, 3వ వచనం చదువుకుందాం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఏమవుతాడు? ఎప్పుడు దిగాలి కోనేటిలో? ఎప్పుడు? అక్కడ ఉన్న మాట ఏంటండి? మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడేమవుతాడు? ఇప్పుడు నేను ఆ కోనేరు అంటే ఏమని చెప్పాను? దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని యొక్క సంఘములో నీవు మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మొదటి స్థానం ఎవరిది? దేవునిదే కదా. మొట్టమొదట ఎవడు ఆ కోనేటిలో దిగునో, మొట్టమొదట సంఘంలోకి ఎవరు వస్తాడు ఆడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడేమైపోతాడు తెలుసా? స్వస్థత పొందుకుని వెళ్తాడు. ఈరోజు దేవుని మందిరం అన్నా, దేవుని సంఘం అన్నా, కూడికలన్నా మొట్టమొదట రావడంలే. సంఘంలో ఎప్పుడు రావాలి? మొదట ఉండాలా, లాస్ట్ ఉండాలా? నీ స్థానం సంఘంలో మొట్టమొదటి ఉందా, లాస్ట్ ఉందా? ఆరాధన కూడికల్లో మొదట ఉంటున్నావా, లాస్ట్ ఉంటున్నావా? పరిచర్యల్లో మొదట ఉంటున్నావా, లాస్ట్ ఉంటున్నావా? స్తుతి కూడికలకు మొదట ఉంటున్నావా, లాస్ట్ ఉంటున్నావా? దేవుని మందిరంలో ప్రార్థనలో మొట్టమొదట నేను చేయాలని ముందుకు వస్తున్నావా, ఎవరో చేస్తారులే అని చూస్తున్నావా? ఈరోజు నీ బ్రతుకు మారకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నాకెందుకులే, వాళ్ళు ఉన్నారుగా ఊడ్చేవాళ్ళు, వాళ్ళు ఊడ్చుకుంటారులే, నాకెందుకులే, ప్రార్థన చేద్దంటే చేస్తారులే, చేసేవాళ్ళు ఉన్నారుగా, నాకెందుకులే. మరి నువ్వెందుకు వచ్చావు? ఆరాధన అన్నప్పుడు వెంటనే ఎవరు చేయకముందే మొట్టమొదటిగా నేను ఆరాధించాలి. పరిచర్య అనగానే మొట్టమొదట నేను ఉండాలి. స్తుతి కూడికల్లో మొట్టమొదట పాట నేను పాడాలని ప్రతి ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయితే మొట్టమొదట స్థానం ప్రభుకి ఇస్తాడో వాడు ఎలాంటి వాడైనా వాడి స్థితిగతిని దేవుడు మారుస్తాడు. ఒక పాట అయిందా? ఇంకా 2 పాటలు పాడతారుగా, వెళ్దాంలే, కంగారు ఏముంది? పాడేవాడు ఉన్నారుగా, పాడుకుంటాడు. తుడిచేవాడు ఉన్నారుగా, తుడుద్దాంలే, వాళ్ళు తుడుచుకుంటారు. మనం కడుపు నిండా తిని మన సుఖం కోరుకున్నాక తర్వాత స్థానం ఎవరికి చెప్పరేంటండి? తర్వాత స్థానం ఎవరికి ఇస్తున్నావు? మొట్టమొదట ఆరాధనలో మొట్టమొదటి వ్యక్తిగా నేనుండాలి. మొట్టమొదటి స్థానం ప్రభువుకి నేను ఇవ్వాలి. మొట్టమొదటి స్థానం ప్రభు మందిరంలో నేనుండాలని ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు లెక్కలేనంతగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు మొదటి స్థానాలు ఎవరండి ప్రభు కొరకు? నేను వెళ్ళిపోతున్నా ముందుకి, నిలబడ్డానికి కాదు, టైం లేదు. మొట్టమొదటి స్థానం ప్రభుది. నేను అడుగుతా, మొట్టమొదటి స్థానం ప్రభుకి ఇస్తున్నావా? రెండవది, మొట్టమొదటి సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? విలాప వాక్యాల్లో ఉంది, నువ్వు లేచి రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయమన్నాడు. ఉదయం లేవగానే మొట్టమొదట సమయం ఎవరికి ఇస్తున్నావు?
కళ్ళు మూసుకుని, ఒరే చిన్నోడా ఓసారి ఇలా కనబడరా. కొంతమంది మొట్టమొదటి స్థానం ఏంటి తెలుసా? వారి బ్రతుకుల్లో లేవడం ఆ మురికి కంపు కొట్టే చీపు పట్టుకుని ఆ మురికి తుడుచుకుంటూ ఉంటారు. లేవడమే ఆ మురికి కంపు కొట్టే ఆ మురికితో ఉన్న ఆ కుండలో తోముకుంటాకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది లేవగానే ఆ సెల్ ఫోన్లో ఏదో ఒకటి అసభ్యమైన వాడి ముఖాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాడిని చూస్తడం ద్వారా, ఆ మురికి చూసుకోవడం ద్వారా నీ జీవితం అంతా మురికే. మొట్టమొదటి సమయం ఉదయం లేవగానే లేచి మోకాళ్ళ మీద పడి, ప్రభు పాదాల మీద పడి కన్నీరు కారుస్తూ నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, అయ్యా మా స్థితి మార్చు, మా గతి మార్చు నాయనా అని మొట్టమొదట ప్రార్థన చేయగలుగుతున్నావా? నీలో ప్రార్థనా జీవితం ఉందా? రక్షించబడిన తొలి దినాల్లో ఎంత ప్రార్థించేవాడో, ఎంత ప్రార్థించేదానో. ఈరోజు ఆ ప్రార్థన ఏది? బైబిల్ చదవకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, ఏ పని చేసేవాడు కాదు. ఈరోజు ఆ భక్తి ఏమైపోయింది? మొదటి స్థానం ఇవ్వకుండా. నీలా ప్రార్థనా జీవితం ఎందుకు తగ్గింది? ఇందాక నేను ఒక మాట వింటూ ఉన్నాను. పంజాబ్ రాష్ట్రానికి జాన్ హైడ్ అనేటువంటి ఒక భక్తుడు మిషనరీగా వచ్చాడంట. ఆ మిషనరీగా వచ్చినటువంటి వ్యక్తికి చెవుడు ఉందంట, నత్తి మోగడంట. అందరూ అన్నారంట, ఈ చెవుటోడు మోగోడు ఏం సేవ చేస్తాడు అన్నారంట. ఏం సేవ చేస్తావు అంటే ఆ సేవకుడు వచ్చిన మిషనరీ మాట్లాడలేడు, వినబడదు, ఏం చెప్పినా వినబడదు. మోకరించి రోజుకి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడమే. ఒక్కసారి మోకరించాడు అంటే 36 గంటలు మోకాళ్ళ మీద నుంచి లేచేవాడు కదంట. 36 గంటలు మోకాళ్ళించి ప్రార్థన చేసేవాడంట. ప్రభువా మా భారతదేశాన్ని రక్షించు నాయన, మా పంజాబ్ రాష్ట్రాన్ని రక్షించు నాయన అని ప్రార్థన చేసేవాడంట. అలా ప్రార్థనలు చేయడం ద్వారా శరీరం అంతా క్షీణించిపోతే అన్నారంట డాక్టర్లు, నీవు ఎలాగో ప్రార్థనలు చేస్తే ఉపయోగం లేదు, నువ్వు ప్రార్థన చేసావంటే చచ్చిపోతావు అని అన్నారు. ఇప్పుడు సువార్త చెప్పలేడు, సాక్ష్యం ఇవ్వలేడు. తనకున్న ఒకే ఒక మార్గం ఏంటి రక్షణ కొరకు? ప్రార్థన. తన భారం ఏంటి? భారతదేశాన్ని రక్షించాలి, పంజాబ్ రాష్ట్రాన్ని ప్రభుకి అంకితం చేయాలి. అదే తన ధ్యేయం, అదే ఉద్దేశంతో వచ్చి ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి మిషనరీగా వచ్చాడు కదా, వీడు చనిపోతాడని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే చచ్చిపోయేదేదో నేను అక్కడ చచ్చిపోతాను కదా అనుకుని, నేను ఎలాగైనా చనిపోతానని ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఏమనో తెలుసా? ప్రభువా పంజాబ్ రాష్ట్రము నుండి ప్రవక్తలను లేపు నాయనా, పంజాబ్ రాష్ట్రం నుండి ప్రవక్తలను లేపు, సేవకులను లేపు, క్రైస్తవులను లేపు నాయన అని ప్రార్థన చేసేవాడంట. తాను చనిపోకముందు నాకు పంజాబ్ రాష్ట్రాన్ని నాకు కావాలి, అక్కడ సేవకులు లేపబడాలి, అక్కడ రక్షణ కావాలని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేవాడంట. ఆ ప్రార్థన ప్రతిఫలం ఎవరో తెలుసా? దైవజనులు భక్సింగ్ గారిని పంజాబ్ రాష్ట్రం నుంచి దేవుడు లేపాడు. ఈరోజు కొన్ని వేల సంఘాలు, హెబ్రోను సంఘాలు, కొన్ని వేల సంఘాలు కట్టబడ్డాయి. అని ప్రపంచవ్యాప్తంగా కట్టబడిన సేవ జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ రోజు ఒక్క సేవకుడు, మిషనరీ మోకరించి తాను సువార్త చెప్పలేకపోయినా, సాక్ష్యం చెప్పలేకపోయినా, తన సమయానంతా ప్రభుకే ఇచ్చి ప్రార్థన చేయడంతో పంజాబ్ రాష్ట్రం నుంచి ప్రవక్తలను లేపు నాయనా అని ప్రార్థన చేస్తే ఈరోజు భక్సింగ్ గారిని దేవుడు లేపాడు. అద్భుతమైన పరిచర్యను దేవుడు లేపాడు. ఆ సేవకుడు చేయలేని ఆ స్థానంలో భక్సింగ్ గారిని లేపితే అద్భుతంగా సేవ చేస్తే అనేక ఆత్మలు ఏమని తెలుసా? రక్షించబడ్డాయి. ఈరోజు ఆ ప్రార్థన జీవితం ఏమైంది? మొదటి స్థానం, మొదటి సమయం దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నెంబర్ 3, మూడవది మొదటి భాగం.
ప్రతి దానిలో మొదటి భాగం ఎవరిది? ప్రభుది. ఇస్తున్నావా? ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? ఎంత పిసినారుతనం అండి. దేవుడు నీకు ఇచ్చిన దానిలో తీసుకుని వచ్చి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన దానిలోనిది అని చెప్పి ప్రభుకి ఏం చేయాలి అంటే ప్రభు సన్నిధిలో తీసుకొచ్చి అర్పించాలంట. ఇచ్చేవారేరి? నీ దశమ భాగం ప్రతిష్టార్పణలు దేవుని సొమ్ము నువ్వు చేస్తున్న దానిలో నమ్మకంగా తీసుకొచ్చేస్తున్నావా? ఒక ఆవిడ రిటైర్డ్ అయిపోయిందంట. రిటైర్డ్ అయిపోయిన తర్వాత డబ్బు రావట్లేదంట. డబ్బు రాకుండా ఉంటే దైవజనుల దగ్గరికి వచ్చి సంఘంలోకి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తూ అందంట, అయ్యా నాకు రావలసిన డబ్బులు రావట్లేదయ్యా, వస్తే గనక దేవునికి ఇద్దామని మొక్కుకున్న సొమ్ము దేవునికి ఇచ్చేస్తానయ్యా అని మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకుందంట. దేవుడు సేవకుని ప్రార్థన విని, సంఘం ప్రార్థన విని దేవుడు ఆ డబ్బును రిలీజ్ చేశాడు. ఒక రోజు నాడు పాస్టర్ గారికి ఫోన్ చేసిందంట, అయ్యా పాస్టర్ గారు ఒకసారి ఇంటికి రండి పాస్టర్ గారు, దేవుడు మీ ప్రార్థన సంఘం ప్రార్థన విని అద్భుతంగా దేవుడు కార్యం జరిగించాడు, దశమ భాగం తీసి పక్కన పెట్టాను, మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అన్న. ఏముంది వింటున్నారా? మీరు ఎవరు మాట్లాడతలేదు, చాలా భారంతో ఉన్నారు మీరంతా కూడా, చాలా కష్టతరంగా వింటున్నారు పాపం. ప్రార్థన చేయండి అయ్యగారు అందంట. పాపం సేవకులు కదా, పాపం అప్పటికే మీటింగ్లు పెడదామనే ఒక భారంతో ప్రార్థన చేస్తున్నారు సంఘం కూడా. పరిస్థితులు ఏమీ అనుకూలించట్లేదు. ఎప్పుడైతే ఈవిడ దశమ భాగం అనగా రిటైర్డ్ అయిన సొమ్ము అంటే ఏమన్నా 1,00,000 రూపాయలు వస్తుందా, లేకపోతే 1000 రూపాయలు వస్తుందా, ఎంత వస్తుంది? కొన్ని లక్షల రూపాయలు వస్తాయి. దశమ భాగం తీస్తే మీటింగ్లు అయిపోతాయి కదని పాస్టర్ గారు పాపం ఉత్సాహంగా అమ్మగారు పిలిచారు. ఇంకేముంది, మన మీటింగ్లకి దేవుడు ద్వారం తెరిచాడని ప్రభువుని గణపరుచుకుంటూ స్తుతిస్తూ, ఇంకా ఎప్పుడు చిన్న బ్యాగ్ నాకులాగా అలా చిన్న బ్యాగ్ కట్టుకెళ్ళి పాస్టర్ గారు కొంచెం పెద్ద బ్యాగ్ కట్టుకుని వెళ్ళాడంట. ఎందుకంటే కొంచెం పెద్ద మొత్తంలో వస్తుంది కదా దశమ భాగం, పెద్ద రిటైర్ అయిపోయి వచ్చేది. అయ్యా చాలా సంతోషమని కూర్చోబెట్టి, నిజంగా సంఘానికి మీకు చాలా వందనాలండి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడండి, ఎంత మేలు చేశాడండి, నిజంగా దేవుడు గొప్పోడండి అని మొత్తం అంతా చెప్పిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసే ముందు అందంట, అయ్యగారండి ఈ దేవుడు గనక ఈ కార్యం జరిగిస్తే గనక హైదరాబాదులో ఎంతో పెద్ద సేవ చేస్తున్న దైవజనుడు ఉన్నాడు, చాలా ఖర్చు లక్షల రూపాయలతో ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, ఆ కానుక పంపించడం కోసం మీ ద్వారా ప్రార్థన చేయించి, అర్థమైందని నేను చెప్పింది, మీ ద్వారా ప్రార్థన చేయించి అక్కడికి పంపుదామని మిమ్మల్ని పిలిచాను అయ్యగారు అందంట. ప్రార్థన ఎవరు చేశారు? సంఘం చేసింది, సేవకుడు చేశాడు. ఇప్పుడు కానుక ఎక్కడికి? హైదరాబాద్లో ఉన్న పాస్టర్ గారికి. మీకేం అర్థమైనట్లేదు, అలాగే చూస్తున్నారు. మా ఊర్లో కోడిని పేక కోసిన తర్వాత అది కళ్ళు తెరిచి ఇలాగే చూస్తూ ఉంటుంది, అది రెప్పయిదే కా ఎంతకాలం ఉన్నా అలాగే చూస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకే షేప్లో ఒకే స్టైల్లో పేక కోసిన కోళ్ళలాగా ఇలాగే చూస్తున్నారు తప్ప అక్కడ స్పర్శ లేదు, అంటలేదు, అంటలేదు. అసలు స్థానిక సంఘములో ప్రార్థించి కష్టపడి సేవ చేస్తున్న సేవకుడికి ఏం లేదు, పోగులు పెడుతున్నారు. ఇది ఈ పాస్టర్ గారికి, ఇది ఈ పాస్టర్ గారు కదా, ఆయనకే పోగులెట్టి మోకరించి కన్నీరు గార్చి రోధించే సేవకుడికి ఏమి లేదు ఇక్కడ. అయ్యో బాబోయ్ మొత్తం ఇక్కడే ఇచ్చామనుకో ఏం చేస్తున్నాడు ఇక్కడ? బైబిల్లో ఉందని తెలుసా? నీ రాబడిలో మొదటి భాగం ప్రతిష్టార్పణలు ఎక్కడికి తీసుకురావాలి తెలుసా? దేవుని మందిరంలోకి తీసుకొచ్చి అక్కడ మోకరించి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన దానిలోదని చెప్పి అక్కడనే ఆ మాట ఉంటుంది. అసలు నా టైం లేదు కాబట్టి చూపించట్లేదు, చాలాసార్లు వినే ఉంటారు, చూసే ఉంటారు. అక్కడనే అర్పించాలి అని ఉంటుంది స్పష్టంగా. అక్కడనే అర్పించమంటే మనం అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం. మీ ఊర్లో వేస్తారో తెలియదు, మాకు పోగులు వేస్తారు మాంసం.
నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ వ్యవసాయం కోసం నువ్వు బాగా పడాలని, ఆస్వాదించబడాలని మోకరించి నీ ఆత్మ రక్షణ కోసం ప్రయాసపడింది ఈ సేవకుడైతే, ఈ సేవకుని మర్చిపోయి హైటెక్ సేవకులు. ఓ రోజు నాడు ఒకరు వచ్చి అన్నారు, అయ్యగారండి మీకు కొంచెం ఇస్తున్నాను అయ్యగారు, అక్కడ కూడా ఒక ఉత్తరం రాశాను అయ్యగారు, అక్కడ కూడా కొద్దిగా పంపిస్తాను అయ్యగారు అంటే, చేపావతలకు అన్నాను నేను. మొత్తం ఆడికే పంపేయి, నాకెందుకన్నాను. అదేంటి అయ్యగారు అలాగంటారన్న, చచ్చిపోతే ఆడనే కేక హైదరాబాద్ నుంచి వస్తాడన్నారు. హైదరాబాద్ నుంచి వస్తాడు, నువ్వు చచ్చిపోతే నువ్వు మంచం ఎక్కి హాస్పిటల్లో ఉండగా ఆడే వస్తాడు ప్రార్థన చేస్తాక, నేనెందుకు? ఈరోజు ఎక్కడికి నువ్వు చేసేది? దేవుని సంఘానికి, సంఘం ప్రోత్సాహం కొరకు, దేవుని పరిచర్య జరగడానికి మొట్టమొదట ఎవరికి ఇవ్వాలంట? నువ్వు మొదట ఉన్నావా, లేటుగా ఉంటున్నావా? కోనేటిలో నువ్వు మొదట ఉండాలి. ప్రతి విషయంలో. ఏ విషయాల్లో ఉండాలి? మొదటి స్థానం, మొదటి సమయం, మూడవది మొదటి భాగం. ఎక్కడ? మొట్టమొదటి పెట్టు. నేను ఒక వ్యక్తిని గురించి మా సంఘంలో చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను, అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు ఉంది, ఇంకా 9 అయ్యేటప్పటికల్లా నేను ముగించేస్తాను. చాలా పేదవాడు 2008వ సంవత్సరంలో డిఎస్సి రాశాడు. ఉద్యోగం రాలే, కోర్టుకి వేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది, రావట్లే. ఎలా చెప్పానో, ఎందుకు చెప్పానో తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా సంఘంలో మాట్లాడిస్తే, ఉద్యోగం వచ్చాక, లాభం వచ్చాక, దీవించబడ్డాక, అదయ్యాక ఇదయ్యాక కాదు నువ్వు చేయాల్సింది, రాకముందే మొదట దేవునికి నువ్వు దీవించబడతావు అని చెప్పాను. ఆ మాట నాకు గుర్తులేదు. నా ద్వారా దేవుడు పలికిచ్చేసాడంట, నాకు తెలియదు ఆ సంగతి. తన మనసులో ఆ క్షణం ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? అందరూ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మొదటి జీతం దేవునికి ఇస్తారు. ఉద్యోగం వచ్చాక కాదు, రాకముందు ఇవ్వాలే ఉద్యోగం కోసం అనుకుని ₹1,00,000, ఒక పేదవాడు ₹1,00,000 అప్పు చేసి తీసుకొచ్చి, పాస్టర్ గారు ఇదిగోండి దేవునికి నేను మొదట ఇస్తున్నాను, నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు నాకు సవాలు. ఏమన్నాను? ఉద్యోగం రాకముందే నువ్వేం చేయి, ఇవి ఇస్తే దేవుడు నీకేమిస్తాడు? మనం ఏమన్నా తెలుసా? అయ్యగారండి ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయండి, రాగానే మొట్టమొదటిది ఇస్తానని చెప్పి, ఉద్యోగం వచ్చాక మొదటి జీతంతో సంఘానంతటికీ భోజనాలు పెట్టి ₹100 కాగితం పట్టుకొచ్చి, అయ్యగారండి ఏమనుకోకండి, భోజనాలకి చాలా, పాస్టర్ గారికి ఎంత? ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి, నీ స్థితి మారకపోవడానికి గల కారణం ఏంటో చెప్తున్నా. ₹1,00,000 తెచ్చి అలాగే ఇవ్వగానే ప్రార్థన చేశా, ప్రభువా నువ్వు పలికావు ఆ మాట, నేను కాదు, ఆ బిడ్డకు ఉద్యోగాన్ని ఇవ్వి అని ప్రార్థన చేశా. ఆ సంవత్సరమే దేవుడు ఆయనకి కోర్టు నుండి, ఎంతోమంది కోర్టులో ఉంటే ఈయనతో పాటు ఉన్న 4 మాత్రమే ఉద్యోగం ఇమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఈరోజు తన పరిస్థితి ఏంటి తెలుసా? ఆ రోజు ప్రారంభించాడు, ఈ రోజు వరకు నా నోటంట మాట రావాలే కానీ వాడండి అంటాడు, అంతే, ఒకటే మాట. ఇప్పుడు దేవుని పని కొరకు తను వస్తూ ఉంటే తను ఎలా దీవించాడో తెలుసా? ఈరోజు మంచి ఇల్లు కట్టాడు, కారు కొనుక్కున్నాడు, తన భార్యకు ఉద్యోగం వచ్చింది, రీసెంట్గా ₹35 లక్షలు పెట్టి స్థలం కొన్నా, ఒక కొడుకు కూతురునిచ్చాడు. నిజంగా చెప్తా, తన సాక్ష్యం ఏంటో చెప్తాడు. మొదట కొడుకునిస్తే, అయ్యగారండి కూతురు కోసం ప్రార్థన చేయండి అన్నాడు. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు ఉన్నప్పుడు నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడయ్యా, నువ్వు విశ్వసించన్నా. హాస్పిటల్లో ఉండి ఫోన్ చేసి డెలివరీ అయిన తర్వాత కూతురు కొడుకు పుట్టిందని చెప్పాలా వద్దా? చెప్పడం మానేసి, అయ్యగారు ఎవరు పుట్టారనుకుంటున్నారు మీరు అన్నాడు. ఎవరు పుడతామేంటయ్యా, ఆడపిల్ల పుట్టిందన్నాను. ఆడపిల్లే పుట్టింది అయ్యగారు అన్నాడు. నువ్వెందుకు దేవునికి మొదటి స్థానం ఎందుకు ఇవ్వవు? నీ ఇంట్లో వాళ్ళకి, నీ పిల్లలకు, నీ వాళ్ళకి మొట్టమొదటి స్థానం, సమయం అంతా వాళ్ళకి ఇస్తావు, కానీ నీ కొరకు త్యాగం చేసిన దేవుని కొరకు నువ్వు ఎందుకు ఇవ్వవు? నేను ముగిస్తున్నాను. ఆఖరికి ఒక మాట, 3వ మాట అన్నాను కదా, అక్కడే ఉంది కదా. అతడు
38 సంవత్సరాల నుండి ఆ స్థితిలో పడి ఉండుట ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఎంతకాలం బట్టి? 38. నేను వివరించట్లేదు. 38లో 3:8 ఉందా లేదా? 3:8 ఉంది. 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైతే 8 సంఘానికి సాదృశ్యం. కొరింథీయులకు రాసిన పత్రికలో 8 వరాలు ఇచ్చాడు దేవుడు సంఘానికి. కాబట్టి 8 సంఘానికి, 3 దేవునికి సాదృశ్యమైతే దేవునికి, నేను ఇలాగ అంటాను, దేవునికి సంఘానికి పనికి రాకుండా వాడు ఏమై ఉన్నాడంటే పడి ఉన్నాడు. దేవునికి పని చేయడు, పడున్నవాడు ఏం చేస్తాడు? చాలామంది భర్తలు పడిపోయి ఉంటే ఇటు సచ్చినోడు కాదు బతికినోడు కాదని మొత్తం నోట్లో కుక్కుతారు. ఆడు ఎందుకు పని చేయడు, ఇటు ఎందుకు పని చేయడు అని తిడతా ఉంటారు. అంటే ఆడు ఎందుకు పని చేయడు, వాడు ఎందుకు పని చేయని వాడని తిడతా ఉంటారు కదా. అంటే వాడికి ఏం పని చేయదు కా. ఈరోజు సంఘంలో విశ్వాసులుగా ఉన్నవారు దేవునికి పని చేయరు, సంఘానికి పని చేయరు. ఈ రాత్రి నేను ప్రశ్న వేసి ముగిస్తున్నా. దేవునికి పనికొచ్చే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నువ్వు వ్యాపారం చేసే స్థలంలో, నువ్వు పని చేస్తున్న స్థలంలో, నువ్వు ప్రయాణాలు చేస్తున్న సమయంలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఎవరికైనా 2 మాటలు చెప్తావా? దేవుని కొరకు పాటలు పాడుతున్నావా? దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నావా ఇతరులకి? అలాగూ చేయలేవు. సంఘంలో కూడా ఎందుకు పనిచేయవు? వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు. దేవుని కొరకు పని చేద్దామంటే చెయ్యు, ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చెయ్యు, పాటలు పాడదామంటే నోరు విప్పి పాటలు పాడు, సాక్ష్యం చెప్పండి అంటే ఒక్కరోజు కూడా సాక్ష్యం చెప్పు. నీ బతుకు ఎందుకు సంఘంలో? పనికి రాకుండా సంఘంలో ఉన్నావు. అటు దేవునికి పనికిరావు, ఇటు సంఘానికి పనికిరాని స్థితిలో వాడు పడి ఉన్నాడు. ఈ రాత్రి దేవునితో చెప్పేది ఏంటో తెలుసా? నీవు అలాంటి స్థితిలో ఉంటే కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పడిపోయి ఉండడానికి లేదు. యేసు క్రీస్తు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి లెమ్మని పిలుస్తున్నాడు. నిన్ను ఎలా లెమ్మంటున్నాడు తెలుసా? నువ్వు చనిపోయాక రేపొద్దు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ కొరకు నా 2 చేతులు అర్పించాను, నీ కొరకు నా 2 కాళ్ళు అర్పించా, నీ కొరకు నా గుండెల్లో బెల్లం పొడి పొడిపించుకున్నా, నా శరీరం నాగా చాలా వదునబడింది. నువ్వు పాపివై ఉండగా నీ కొరకు నా చివరి రక్తపు బొట్టు వరకు కార్చి, చివరికి నీరు కూడా కారేంతవరకు నీ కొరకు నేను అర్పించాను కదా. నువ్వు నా కొరకేం చేసావు? నా కొరకు ఏమైనా చేసావా? నా కొరకు ఏమైనా ఉపయోగపడ్డావా? ఒక ఆత్మనైనా ప్రభు దగ్గర నడిపించావా? సంఘంలో ఏమైనా ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నావా అని దేవుడు నిన్ను ఆ తీర్పు రోజు నాడు అడిగితే నీ సమాధానం ఏంటి? ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం మన హృదయాలు మనం ప్రార్థన చేద్దాం. వాడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు, యేసు ప్రభు ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగిన వాడై స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. వాడి స్థితిని మార్చాడు. 38 సంవత్సరాలు బట్టి సంఘానికి కానీ దేవునికి కానీ పనికిరాని వ్యక్తిగా పడున్నాడు. నువ్వు రక్షించబడి ఎంతకాలం అయింది? సంఘంలోకి వచ్చి ఎంతకాలం అయింది? నేను క్రైస్తవుని, విశ్వాసుని చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు. దేవునితో నీ సహవాసం దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఎంత దగ్గరగా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావు? ఎంత దగ్గరగా దేవునితో సహవాసం చేస్తున్నావు? దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావా? లోకంలో ఉన్న వాటికి దగ్గరగా బ్రతుకుతున్నావా? లోకంలో ఉన్న మనుషులకు దగ్గరగా బ్రతుకుతున్నావా? మొదటి సమయం, మొదటి స్థానం, మొదటి భాగం దేవునికి ఇస్తున్నావా? నీవే వినియోగించుకుంటున్నావా? దేవుడు నీకు 24 గంటలు సమయం ఇస్తే దాంట్లో మొదటి 2 భాగాలు, 2.5 గంటలు దశమ భాగం దేవునికి ఇవ్వాలి కదా. సమయంలో దొంగిలించేస్తున్నావే. సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నావు, స్థానాన్ని ఇవ్వలేకపోతున్నావు, భాగాన్ని ఇవ్వలేకపోతున్నావు.
అయ్యా నా స్థితి మార్చని మాత్రం ప్రార్థన చేస్తున్నావు. నేను బాగుపడాలయ్యా, నేను స్వస్థత పొందుకోవాలయ్యా, దీవెనలు పొందుకోవాలయ్యా అంటున్నావు. కానీ ఎందుకు నీ బ్రతుకులో ఇంత స్థితి మారలేదు? వాడు 38 సంవత్సరాల నుండి అదే స్థితిలో పడున్నాడు. వాడి స్థితి గతి మారలేదు. కారణం ఏంటంటే దేవునికి కానీ సంఘానికి కానీ పనికిరానుడుగా ఉన్నాడు. ఈ రాత్రి నేను నిన్ను అడిగేది, దేవుడు రేపొద్దున చనిపోయాక నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, నీ కొరకు నా సమస్తాన్ని అర్పించేశానయ్యా, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాను.